ఏం చెప్పు మమ్మీ? ఏమంటే అదే దేవుని వాక్యం గురించి చెప్తా. మా 91వ కీర్తనలో మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తిని విశ్రమించేవాడు, ఆయన నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గము అని చెప్పి ఉంటుంది కదా. అంటే దేవుని మనం ఏం చేయాలి? పొగడాలి. నా కొండవయ్య, నా కోట. దావీదు మహారాజు అయినప్పటికీ ఆయన అంటాడు, నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గము అని దేవుణ్ణి కనపరుస్తూ ఉంటాడు, సంతోషపెడతా ఉంటాడు. అలాగే నేను అప్పుడప్పుడు ప్రిన్సీని అంటూ ఉంటాను, ఏమంటే నా కొండమ్మ, నా కోటమ్మ, నా బుజ్జమ్మ అని చెప్పి నేను ముద్దుకి పొగుడుతూ ఉంటాను. అది అన్నప్పుడు బ్లెస్సింగ్ కొడుతాము, నన్ను కూడా ఒకసారి అమ్మా అంటే సరేనమ్మా అని చెప్పి బ్లెస్సింగ్ కూడా అంటూ ఉంటాను. నా కొండమ్మ, నా కోటమ్మ, నా ముద్దుని తల్లివమ్మ, నీ చక్కని తల్లివమ్మ అంటూ ఉంటాను. అంటే అట్లా అన్నప్పుడు ఆ పాప ఏం చేసిందంటే సంతోషపడింది. అందుకని చెప్పి అలా ఆమెని సంతోషపెడతాము. అంటే ఒక పాపకి అంత సంతోషం ఉంటే మనం వేసేది మనం అనేటప్పుడు మరి దావీదు మహారాజు అన్నట్టుగా మనం కూడా అయ్యా, నువ్వు నా కొండయ్యా, నా కోటయ్యా, నా ఉన్నత దుర్గానయ్యా, నువ్వు నాకుంటే చాలయ్యా, నేను అంటే ఉంటానయ్యా అని చెప్పి మనం కూడా ఆయన్ని పొగిడితే ఆయన అంటే ఉంటాడు, మనం చూసి సంతోషపడతాడు, మనం దేవుని సంతోషపెట్టినారు.